is done. All good exposure. All okay. Hi guys, welcome to my channel. This is Santosh Chulakanti. అందరు బాగురా. సో ఏంది ఎక్కడ ఉన్నాడు ఏంటి స్టూడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో దిస్ ఈజ్ మై న్యూ స్టూడియో. వెల్కమ్. దిస్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ మై డ్రీమ్ యాజ్ వెల్. ఈ స్టూడియో బిల్డింగ్ హై ఎండ్ స్టూడియో. సో ఇక్కడ ఏంటి అంటే హై ఎండ్ ఫ్యాషన్ షూట్ చేసుకోవచ్చు, హై ఎండ్ ప్రొడక్ట్ షూట్ చేసుకోవచ్చు, and we'll do the rent out as well, and adoka part, and we do everything here. Maybe I'm planning in the future podcast studio, maybe proper nice setup chestunanu dani kuda plan undi podcast studio. So yeah, and then people can rent it out, and then I do my own shoots. So adi anamata ee roju em chestunam ante painting job. So it's daniki pedda skill avasam ledu, shop ki velli color konukochi goda keyadam anta simple as that. So అందుకే సో ఈ ఇది ఉంది కదా, ఈ వాల్ అండ్ ఇప్పుడు కెమెరా బిహైండ్ ఇన్ఫినిటీ వాల్ అని ఉంటుంది. ఇక్కడ కోవ్ అంటారు. బేసిక్ ఏంటంటే వైట్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మొత్తం 4 కార్నర్స్ వైట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈజీగా షూట్ చేసుకోవడానికి సెటప్స్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అది మ్యూజిక్ వీడియోస్కి ఇంటర్వ్యూస్కి అన్నిటికి సెట్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈరోజు మొత్తం పెయింట్ చేస్తున్నాను బేసిక్గా స్టూడియోలో, అంతే, ఇంకేముంది. సో అదే. సో లెట్స్ డూ ద పెయింట్. 하지 않았었던 지난나의 달이 들어볼래. 우리 평생을 약속하자던 갑작스런 너의 proposal. No, don't wanna hear it. Oh baby, I dived into all into you. You must do the same when you're not in it. 난 모든 rollerకి అది మర్చిపోయాను. ఏమంటారు సిస్టమ్ భూమా ఇది. సో ఇలా సెట్ చేస్తే కొంచెం లూజ్ ఉంది. నేను ఏం చేస్తాను, దీనికి కొంచెం టేప్ వేసి తీసేసేసి అండ్ దెన్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ పోల్ లాగా. నా దగ్గర అది బూమ్ స్టిక్ నేను వర్క్ చేస్తలేదు, కొంచెం హెవీ అయిపోయింది. సో స్టిక్ చేసేస్తే చేస్తున్నాను. యా వర్కౌట్ అయితే గుడ్ ఐడియా. బట్ లెట్స్ గో. థింగ్ ఏంటంటే ఇందాకనే క్లీన్ చేశాను, మళ్ళీ డస్ట్ ఫామ్ అయిందన్నమాట, స్మాల్ డస్ట్. సో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను ఇందాక ఇన్ఫినిటీ వాల్. సో ఇదంతా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఇది వీక్లీ ఒకసారి పెయింట్ చేసుకోవాలి. బట్ ఎందుకంటే క్లయింట్స్ వస్తుంటారు, షూట్ చేసుకునే కానీ కొంచెం రెడీ అవుతుంటుంది ఫ్లోలో. సో వీక్లీ ఒకసారి పెయింట్ చేసుకోవాలి. సో నేను అది ఓపెనింగ్ ముందు మొత్తం ప్రాపర్గా పెయింట్ చేస్తాను అన్నమాట. సో అది అండ్ కొంచెం మైక్రో చిన్న డస్ట్ ఉంది, అందుకే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. బిఫోర్ నేను పెయింట్ చేసి మళ్ళీ మొత్తం స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అందుకే ఇంకోసారి పెయింట్ చేసేస్తే క్లీన్ చేసి పెయింట్ చేసేస్తే అయిపోతుంది. సో లెట్స్ గో. My channel's thriving on its own. Easy on my get a little bit of my yeah, get a little bit of my ooh. I'm shining without you, so bright, baby, so bright. Focus on me, focus on me, focus on me, focus on me. Focus. Yes, now is okay. So ఎవ్రీథింగ్ పెయింట్ అంతా అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వాల్ అక్కడ చిన్నది అది ఉంది కదా, సో అదంతా పెయింట్ చేశాను. అందుకే ఇన్ఫినిటీ వాల్ మొత్తం బ్యాక్ పెయింట్ అయిపోయింది. సో 1 కోటింగ్ అయితే చేశాను ఇప్పటికైతే. ఇట్ లుక్స్ గుడ్. అంత డస్ట్ అయితే ఏం లేదు, అంత క్లీన్ అయిపోయింది. సో మెస్ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. సో అది సో మొన్న పెయింట్స్ వేసాను చెప్పాను కదా. సో ఈ పెయింట్స్ అన్నీ అయిపోయాయి. యాక్చువల్లీ ప్రిటీ గుడ్. పెయింట్స్ అంతా చాలా బాగా వచ్చిందనమాట. బేసిక్గా చాలా క్లీన్గా ఉంది. ఆ రోజు పెయింట్స్ వేసాను. ఆఫ్టర్ 2 days మళ్ళీ వచ్చాను స్టూడియోకి. మెస్ చూడండి ఎంత మెస్ ఉందో. ఇదంతా అరేంజ్ చేయాలి. బట్ ఈరోజు సోఫా కూడా వస్తుంది. సో సోఫా కూడా సెట్ చేయాలి. ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను. అండ్ ఈ మిర్రర్ ఇప్పుడే తీసుకొచ్చాను. బేసిక్గా మార్కెట్ ప్లేస్లో చూసాను, తెచ్చాను. సో ఇదేంటంటే ఇక్కడ ఫ్రేమ్ వస్తుంది అనమాట బేసిక్గా. సో ఇక్కడ ఏంటి అంటే బ్యూటీ మేకప్ స్టేషన్ అనమాట ఇది. సో ఇదంతా సెట్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. దిస్ ఈజ్ అ న్యూ లైట్. ఇది నాన్ లైట్ 300 Forza 300 తీసుకున్నాను. ఇది నా పాత లైట్ నాన్ లైట్ 60. అది స్టూడియోస్కి అవి స్టూడియోలో ఉంటాయి అనమాట. అవన్నీ రెండు. ఇది యాపర్చర్ 120D
ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట వాడుకోమని, కర్తన్ ఆయిల్. మీకు తర్వాత గురించి తర్వాత చెప్తా. సో అది పెయింట్ రిమూవర్, ఎందుకంటే మన పెయింట్ వేసాను కదా, కొంచెం అక్కడక్కడ పెయింట్ అంటుంది అనమాట. మన అన్ప్రొఫెషనలిజం అనమాట, ఇది అన్ప్రొఫెషనలిజం పెయింటింగ్. సో అక్కడక్కడ మార్క్స్ పడి, సో అది క్లీనప్ చేయాలి. అది క్లీనప్ చేసిన తర్వాత అంత సెటప్ చేస్తాను. Extra, read all about it. Hot off the press, brand new news front page. సో ఇది స్టూడియో ఇప్పటికైతే, ప్రస్తుతానికైతే ఇది ఫుల్ వైడెస్ట్ ఈ సైడు. సో యాక్చువల్లీ ఏమనుకున్నానంటే సోఫా ఇక్కడ అనుకున్నాను ఫస్ట్, ఈ కార్నర్కి. ఎందుకో కొంచెం వేస్ట్ ఎక్కువైపోతుంది అనుకొని అందుకని అక్కడికి ఆ కార్నర్ మూవ్ చేశాను ఇక్కడికి. బట్ ఇక్కడ కూడా నాకు అంత సెట్ అనిపించలేదు, ఎందుకంటే టూ మచ్ కంజెస్ట్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ వస్తుంది కదా, సో ఇది మేకప్ మిర్రర్ అనమాట. సో అంత కాంప్లికేటెడ్ ఉందనేసి సో ఇటు సెట్ చేశాను అనమాట. సో ఇది ఈ ల్యాంప్ ఇక్కడ పెట్టేశాను. కొన్ని ట్రీస్ వస్తాయి, ప్లాస్టిక్ ట్రీస్ అవి ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ట్రీస్ అవి వస్తాయి ఇక్కడికి. సో అది, సో ఇక్కడ ఇంకొక చిన్న వుడెన్ది ఇది వస్తుంది, ఇక్కడ స్పీకర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకు ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అది. సో అదే అనమాట స్టూడియో ఇప్పటివరకు అయితే. సో ఐ హోప్ ఇదంతా నా ఓన్ ఐడియాతోనే చేశాను అనమాట. సో ఎవ్రీథింగ్, సో అది. అండ్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ గుడ్, క్లీన్గా ఉంది. ఇంకా కొంచెం చేయాలి. ఈ బ్యాక్ ఇది ఉంది కదా, సో ఇక్కడ పాడ్కాస్ట్ స్టూడియో అనుకుంటున్నాను, పాడ్కాస్ట్. సో ఈ టైపు ఇట్లా ఉంటుంది ఫ్రేమ్.